హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను బెల్లం గవ్వలు. కావాల్సినవి మైదా, బటర్, బొంబాయి రవ్వ. 1 కేజీ మైదా తీసుకున్నానండి నేను. అందుకు ఒక పావు కప్పు విని బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇదిగోండి, ఇంత చాలు. బొంబాయి రవ్వ వేసుకొని కలిపేసుకొని తర్వాత నేను ఒక హాఫ్ కప్పు మీద బటర్ పెట్టుకున్నానండి. బటర్ మొత్తం వేసుకుంటూ నీట్గా కలిపేసుకోవాలండి. పిల్లలకి చాలా ఇష్టం అండి. సాయంత్రం పూట అలాగా మనము పెట్టినామంటే పిల్లలు బాగా తింటారండి. మా పిల్లలు అయితే మాకు ఉంచుకుంటే తినేస్తారండి. గవ్వలు బాగుంటాయండి, ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా. బెల్లంవి చాలా బాగుంటాయి చక్కెర వాటికంటే. ఇలాగ చేసుకుంటే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇలాగ బటర్ వేసుకుంటూ స్లోగా కలుపుకుంటూ మొత్తం నీట్గా రావాలండి. మనము బటర్ వేసినాక పిండి కొద్దిగా కలుపుతున్నప్పుడే పిండి కొద్దిగా కలర్ వేరు వస్తుంది కదండి, అంతవరకు నేను వేస్తానండి బటర్ అయితే. మీరు వద్దనుకుంటే తగ్గించుకొని వేసుకోండి, ఇంత అవసరం లేదనుకుంటే. కొంతమంది ఏంటంటే గవ్వలు చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తారండి. బటర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు. ఇదిగోండి, నేను వేసేస్తున్నా, మొత్తం వేసి నీట్గా కలిపేస్తున్నా. చేతి అంటున్నా కదా, ముద్ద రావడం లేదు, ముద్ద వచ్చే వరకు కలవాలని. ఇదిగోండి, ఇప్పుడు కలిపిన పిండి కూడా మనకి బొంబాయి రవ్వ మైదా కూడా కలర్ మారింది కదా. ఇదిగో ఇలాగ ముద్ద వచ్చిందంటే గవ్వలు చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇలాగా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు నీట్గా కలిపేసుకోవాలండి. మరీ మెత్తగా కలుపుకోకూడదండి, గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ పట్టదండి, లేకపోతే ఇంకా ఆయిల్ పడుతుంది. ఇలా చూసుకుంటూ కలిపేసుకోవాలి. మనము పిండి కలుపుకొని కూడా ఎడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుంటే మంచిదండి, చిన్న చిన్న గిన్నెలో కంటే. చూసుకుంటూ కలిపేసుకోవాలి. వాటర్ ఎంత పడతాయని చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే మనకి మళ్ళీ కొలత మిస్ అయిపోతుంది కదా. మళ్ళీ మైదా పిండి వేసుకోవాలి, ఇలా అంటే బొంబాయి రవ్వ వేసుకోవాలి అనిపిస్తుంది. కొద్దిగా టైం పడుతుందంటే పిండి కలుపుకోనికి. ఇదిగోండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక ½ అవర్ పాటు పక్కన పెట్టేస్తున్నానండి. తీసి ఇంకా మనం ఒక ½ అవర్ తర్వాత తీసి ఇలాగ రౌండ్స్గా చేసుకొని చిన్న బాల్స్ లాగా గోలిగుండ సైజు వేని చేసుకొని, చిన్న గోలిగుండ సైజు వేని ఇలాగ అనేసుకోవాలండి గవ్వలు చేసుకునే చెక్కతో. అంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోతాయి. మేము ఇద్దరం ఉండి చేసుకుంటామండి. ఒకరు చిన్నగా కట్ చేస్తారు, ఒకరు అనేస్తారు, ఇలాగ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడి అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు మనం గవ్వలు వేసుకుంటూ నీట్గా వేయించుకోవాలండి. బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంట మాత్రం మనము గవ్వలు ఆయిల్లో నుంచి కొద్దిగా పేకి వచ్చే వరకు చూసి వెంటనే తర్వాత మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి. అంతేనండి, ఇవి ఇంకా రెడీ అయిపోతాయండి. రెడీ అయిపోయాక మనము కేజీ మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ కాబట్టి మనము ఒక ½ కిలో బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక 600 గ్రాములు వేసుకోండి, అంతకుమించి ఏం అవసరం లేదండి. ½ కిలో కంటే కొద్దిగా ఎక్కువ. ఇవి వేసుకొని మనం కొన్ని నీళ్లు పోసుకొని పెట్టేసుకోవాలండి స్టవ్ పైన. గవ్వలు కాలే లోపల మనము అది పెట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, నాకు గవ్వలు రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను కడాయి పెట్టేసుకుంటున్నాను అండి. కడాయిలో బెల్లం వేసి కొన్ని నీళ్లు వేసుకొని స్టవ్ అంటించేసుకున్నానండి. ఇదిగోండి, ఇంకా రెడీ అయిపోతుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసుకున్నా చాలండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్తోనే పాకం రెడీ సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు. మనము పక్కన ఒక ప్లేట్లో నీళ్లు పెట్టుకొని పాకం రెడీ అయిందా లేదా బెల్లం పాకం అని చెక్ చేసుకోవాలండి 1-2 సార్లు. మరీ ముదురుగా ఉంటే బాగుండదు, మరీ లేతగా ఉంటే కూడా బాగుండదు. ముదురుగా అయిపోతే మనం కలపలేం కదా, అందుకోసమని ముద్దపాకం అయితే చాలండి. ఇదిగోండి, చూడండి, ఇలాగా ఇంతమైనా అయిపోతే చాలండి. పాకం రెడీ అయిపోయినాక మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. అలాగే ముద్దపాకం అయిపోయిందంటే చాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకొని తర్వాత వెంటనే ఫాస్ట్గా గవ్వలేసి ఒకరం కలుపుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉంటారండి, సరిపోతుంది. అవి గవ్వలు రెడీ కలిపేసుకున్న వెంటనే ఒక పెద్ద ప్లేట్లోకి నెయ్యి పట్టించుకొని బెల్లం పాకంలో కలుపుకున్న గవ్వల్ని ప్లేట్లో వేసుకొని చల్లగా అయ్యే వరకు ఉంచుకుంటే చాలండి, అంతకుమించి ఏం అవసరం లేదు. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవ్వలు సాయంత్రం పూట పిల్లలకి పెడితే మంచిది, స్కూల్ బాక్సులకు పెట్టచ్చు. మీ ఇష్టం అండి, ఎలాగైనా చేయండి. చూసిన వాళ్ళు
నచ్చితే లైక్ చేయండి. ఇంతేనండి. చూడండి మాది కడాయిలోనే కలిపేస్తున్నాను నేను. సరిపోతుంది. మా కడాయిలో కేజీ గవ్వలు కంపల్సరీగా పడతాయండి. అంతే. అంతకుమించి ఎక్కువైతే మళ్ళీ పెద్ద పెనం పెట్టేసుకుంటా. జాగ్రత్త అండి, లేకపోతే గవ్వలు కాలుతాయి వేడికి. బెల్లం పాకం అన్నీ వేడిగా ఉంటాయి కదా, క్లాత్తో గట్టిగా పట్టుకొని కలుపుకోవాలి జాగ్రత్తగా. ఇదిగోండి అలాగా తీగ పాకం వస్తుంది కదా, అప్పుడు గవ్వలు నీట్గా రెడీ అయిపోయినట్టండి. అది గుర్తుపెట్టుకోండి. మనకు పాకం కరెక్ట్గా అయిందా లేదా అంటే గవ్వలు కలిపేటప్పుడు తెలుస్తుందండి మనకి కంపల్సరీగా. ఇలాగ పెద్ద ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది.